థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు నాకు ముఖ్యమైన రోజు అండి. ఎందుకంటే ఈ ప్రోగ్రాం నేను మిస్ చేయకూడదు అని ఫిక్స్ అయిపోయాను. ఈరోజు మాత్రం నా లైఫ్లో మిస్ చేయకూడదు, ఏదైనా సరే ఈ ప్రోగ్రాం మిస్ చేయకూడదు నేను ఫిక్స్ అయిపోయానండి. ఎందుకంటే కేవలం నేను ఒక సామాన్య యాక్టర్ ఒకను, నాకు మీ అందరు ఇంత రెస్పాన్స్ ఇచ్చారంటే దానికి పర్సనల్గా వచ్చి ధన్యవాదాలు చెప్పాలనేది నా అభిది, నేను చెయ్యాలి. అది ఎంత ప్రేమ, ఎంత అక్సెప్టెన్స్, మీ గుండెల్లో ఒక్కొక్కరు గుండెల్లో నాకు చోటు ఇచ్చారు కదా, అది నాకు చాలా 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 నచ్చింది. నాకు ఈరోజు 2 months ముందే కమిట్ అయిన షూటింగ్ మధురైలో జరుగుతుంది. అక్కడ ప్రొడ్యూసర్ గారు అందరూ ఆల్ ఆర్టిస్ట్ కాంబినేషన్ సార్, ఈరోజు మీరు బంక్ చేయడం చాలా కష్టం అని చెప్పారు. కానీ నేను చెప్పాను ఇక్కడ నేను ఖచ్చితంగా వెళ్ళాలి, వెళ్ళలేదంటే నాకు అది కష్టం సార్, ఇప్పుడు ఏం చేద్దాం అనేది చెప్పి సరే రిక్వెస్ట్ చేశాను. నేనేం చెప్పానంటే అందరు యూనిట్ ఈరోజు లీవ్ తీసుకోండి, కంప్లీట్ ఎఫెక్ట్ నేను చూసుకుంటాను. నిజం ఇది. ఎందుకంటే నేను వెళ్ళి పర్సనల్గా అందరినీ చూసి అలా గమనించుకోవాలి. చెయ్యంత లెంత్ లేదు అని మీరు అందరినీ గమనించుకోవాలన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వచ్చిన వాళ్ళు మాత్రమే కాదు, ఆంధ్ర తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరి ఇల్లుకి నేను తీసుకెళ్ళిన నా డైరెక్టర్ గారు వివేకాంధ్ర గారికి నా ధన్యవాదాలు, అన్ని ప్రేక్షకులకు నా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. సుధా గారు మరి చెప్పొచ్చుగా, ఏంటి అలా కూర్చుంటేలా? చాలా ఏం చెప్పాలి, సెకండ్ హాఫ్ సీన్స్ గురించి ఏం చెప్పాలి, క్లైమాక్స్ గురించి ఏం చెప్పాలి, ఆ సాయి కుమార్ గారు క్యారెక్టర్ మీరు రాసిన గురించి నా బ్రదర్లో ఒకరు చెప్పారు. నా బ్రదర్లో ఇంట్లో ఉన్నారు, ఆయన ఒక పెద్ద అనలైజ్ చేస్తారు. అప్పుడు చెప్పారు వివేకాంధ్ర గారు ఏ క్యారెక్టర్ స్టార్ట్ చేసిన ప్రమాణంగా దానికి కూడా ఒక ఫినిషింగ్ ఇచ్చారు వివేకాంధ్ర గారు. అది సూపర్ అండి. అండ్ నేను చెప్పాను కదా, నా బర్త్డే కూడా సాటర్డేలో వచ్చింది, నాన్నగారు బర్త్డే కూడా సాటర్డేలో వచ్చింది, సాయి కుమార్ గారి బర్త్డే కూడా సాటర్డేలో వచ్చింది, ఇప్పుడు వినాయక చతుర్థి కూడా సాటర్డేలో వచ్చింది. సో సెకండ్ వీక్ ఎలా ఉండాలి, సరిపోదా శనివారం అలా ఉండాలి, లేకపోతే సరిపోదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అది శివాజీరావు గారు వచ్చి కొట్టారు కదా, అప్పుడు వివేకాంధ్ర గారు వచ్చారు. సార్ కొంచెం ఈ దెబ్బలు నిజంగా ఇవ్వచ్చా అన్నారు. చీటింగ్ చేయకుండా నిజంగా దెబ్బలు తీసుకుంటారా అన్నారు. ఓకే సార్ నేను తీసుకుంటాను, ఏం ప్రాబ్లం లేదు, నేను తీసుకుంటాను అన్నాను. అప్పుడు శివాజీరావు గారిని నేనే పిలిచి, సార్ ఆయన ఓల్డ్ మ్యాన్లా డ్రెస్ వేసుకొని ఉన్నారు సార్, మీరు ఏం కంగారు పడద్దు, గట్టిగా కొట్టండి, నేను తీసుకుంటాను, ఏం ప్రాబ్లం లేదు సార్. ఓకే రెడీ, స్టార్ట్ కెమెరా రోలింగ్ యాక్షన్. ఎందుకంటే వాళ్ళకి సార్ యాక్షన్ చెప్పారు, కొట్టారు సార్ ఒక కొట్టు. ఈ జా కొంచెం ఇక్కడ అక్కడ తగలింది, నేను కొంచెం అనుకుని ఏంటి సార్ చూపించలేదు నేను, కానీ
చాలా దెబ్బ అది. అండ్ తీసుకొని ఏంటి సార్ కొంచెం చెయ్యి చూపించండి అని చూసాను. నేను కరాటే బ్రౌన్ బెల్ట్ అండి అన్నారు. ముందే చెప్పొచ్చు కదా. మళ్ళీ ఒళ్ళు చేశారు. ఓకే ఇప్పుడు సరే చెయ్యండి కొట్టండి అన్నారు. సో ఆ దెబ్బలు నేను నిజంగా స్వయంగా ప్రేమతో తీసుకున్నానండి. ఎందుకంటే ఆ ఫైట్లో కూడా అలా రొటేట్ చేసి వెళ్తున్నాను సార్. 12 o'clock చూసి విసిరేస్తారు కదా, అప్పుడు కూడా డూప్ పెట్టారు. నేను చెప్పాను సార్ నాకే రూమ్ పెట్టండి నేనే వెళ్తాను అని చెప్పాను. సో అది కూడా నేనే చేశాను. ఇవన్నీ ఏం చేస్తానంటే చాలా ప్రేమతో మనసు పెట్టి పూర్తిగా మనం పని చేసినప్పుడు మీ లవ్ని మనం కొనుక్కుంటున్నా, మీ లవ్ తీసుకుంటున్న సంతోషం, మీరు ఇచ్చిన సంతోషం ఉంది కదా, ఆ బాధ అన్నీ సరిపోయిందండి. బట్ కనెక్షన్ మాత్రం ఇంకా సరిపోలేదు, ఇంకా పెంచాలి మీరు. Thank you so much. Thank you so much for the great love and thank you so much for the great opportunity, Vivek Adriya garu and Nani garu and DVV. Thank you so much. Thank you. Thank you. Sir, 1 minute. Tenali double horse.